ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు కంబ్యాక్ ఫిల్మ్‌గా వస్తున్న 'భైరవం' మూవీకి వెళ్ళే ముందు, మనం ప్రతి తెలుగు మూవీ రివ్యూ అందరికంటే ముందిస్తున్నాం కాబట్టి, ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేస్తే మీకు రివ్యూసు, మాకు మోటివేషను. ఇది 'గరుడన్' అనే తమిళ్ సినిమాకి రీమేక్. నేను తమిళ్ మూవీ కూడా చూసాను. అండ్ ఇది రీమేక్ అని తెలిసినప్పుడు, ఈ సినిమా రీమేక్ చేసేంత గొప్ప సినిమా కాదే అని అనిపించింది. బట్ అది ఏమాత్రం ఎఫెక్ట్ చేయకూడదని, దాన్ని కంప్లీట్‌గా మర్చిపోయి ఈ సినిమా చూసాను. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. సీను ఒక అనాథ. తనని చిన్నప్పటి నుండి చూసుకుంటూ వస్తుంది ఇద్దరు ప్రాణ స్నేహితులు గజపతి అండ్ వరద. గజపతి ఒక గుడికి ధర్మకర్త. ఆ గుడి చుట్టూ ఉన్న ల్యాండ్ మీద మినిస్టర్ కన్నుపడుతుందనమాట. ఆ ల్యాండ్ దక్కించుకోవడానికి మినిస్టర్ ఏం చేశాడు? అతని గ్రీడ్ వల్ల వీళ్ళ జీవితాలు ఎలా మారాయనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఈస్ స్టోరీ అండ్ ఇట్స్ సోల్ అండి. ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసి, మన నేటివిటీకి దగ్గరగా మంచి డ్రామా, డైలాగ్స్‌ని యాడ్ చేసుంటే నిజంగా బాగుండేది. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ చాలా రోజుల తర్వాత చూడటం వల్లేమో తెలీదు కానీ, మన మెయిన్ లీడ్స్ ముగ్గురు శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్ ఆన్ స్క్రీన్ పెర్ఫార్మ్ చేస్తుంటే చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి చేసే ప్రీ ఇంటర్వల్ ఫైట్ ఉంటుంది. అది ఒక మంచి వైబ్ అయితే ఇస్తుంది. అండ్ దాని యాక్షన్ డిజైన్ కూడా చాలా బాగుండింది. విజువల్స్ డీసెంట్‌గా ఉన్నాయి. ఒక రూరల్ విలేజ్ డ్రామా చూస్తున్నాం అన్న వైబ్ అయితే తీసుకొని రాగలిగారు. ఇక నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు బ్యాన్ మూవీ రివ్యూస్ ఒక వీడియో చేసాం. కింద కామెంట్స్‌లో లింక్ ఇస్తా. ఒకసారి చెక్ చేయండి. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ఇందాక పాజిటివ్స్‌లో చెప్పినట్టు ఈ సినిమా సోల్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. దాన్ని తీసుంటే ఒక ప్రాపర్ యాక్షన్ డ్రామా అయ్యేది. ఈ స్టోరీలో ఫ్రెండ్‌షిప్, లాయల్టీ, పోవర్టీ, క్యాస్ట్ అని ఇలా చాలా డ్రామా బిల్డ్ చేసే యాస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ ఏ ఒక్క ఎలిమెంట్ కూడా స్క్రీన్ మీద సరిగ్గా కన్వే చేయలేదు. ఎక్కడా కూడా ఎంగేజ్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ ఇనీషియల్ పోర్షన్స్‌లో లవ్ స్టోరీని ఇరికించేసినట్టు చాలా ఫోర్స్డ్‌గా ఉంటుంది. లవ్ స్టోరీ అంటే గుర్తొచ్చింది. మన ది గ్రేట్ విజనరీ డైరెక్టర్ శంకర్ గారి అమ్మాయి అదితి శంకర్ గారిని కేవలం సాంగ్స్‌లోని డాన్స్ వేయడానికే తీసుకున్నట్టు అనిపించింది. పర్ఫార్మ్ చేయడానికి కూడా పెద్దగా స్కోప్ లేని రోల్ అది. అండ్ లవ్ ట్రాక్‌తో పాటు సినిమా ఇనీషియల్ పోర్షన్స్‌లో వచ్చిన కామెడీ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మన మనోజ్ గారు పోర్ట్రే చేసిన క్యారెక్టర్ చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. ఒకసారి ఎమోషనల్‌గా, నెక్స్ట్ సీన్‌లో సెల్ఫిష్‌గా, ఒకసారి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని, ఇంకోసారి ఫ్రెండ్‌షిప్ ఇంపార్టెంట్ అని, ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఉండదు. ఒక క్యారెక్టర్ ఆర్క్ మిస్ అయింది అనిపించింది. స్ట్రాంగ్ హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి కానీ, ఏ క్యారెక్టర్‌ని కూడా ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. అండ్ సంపత్ రాజు గారు అదే మన 'షెర్లాక్ సంపత్' గారు కూడా ఒక రోల్ చేశారు. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా, క్లారిటీ లేనట్టు అనిపించింది. బీజిఎం కుడ్ హావ్ బీన్ ఎ లాట్ మోర్ బెటర్ అండి. బాలేదనట్లేదు. ఇంకా బాగుండాల్సిందే. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్. ఇందాక పాజిటివ్స్‌లో చెప్పినట్టు శ్రీనివాస్, రోహిత్, మనోజ్ దే డిడ్ వెల్. వాళ్ళకి కుదిరినంత బాగా పెర్ఫార్మ్ చేశారు. అదితి శంకర్ గారికి అంత స్కోప్ లేదు. దిస్ డీసెంట్ ఇన్ రోల్. ఓవరాల్‌గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు భయ్యా. ఎడిట్‌లాగా చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది. ఒకవేళ మీరు సినిమాకి వెళ్తే ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.